శ్రీ పద్మనాభ స్వామి మందిరం యొక్క అతిపెద్ద రహస్యం మూసి ఉన్న ఈ ఆఖరి తలుపులు. దీన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తెరవలేకపోయింది. ఈ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక దుర్ఘటనకి గురై చనిపోయారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు శ్రీ పద్మనాభ స్వామి ఆలయంతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. అదే విధంగా ఆఖరి తలుపులు తెరవబోయే వ్యక్తి గురించి కూడా మీకు తెలుపబోతున్నాను. అతను ఈ తలుపులను ఎప్పుడు తెరుస్తాడు మరియు ఎలా తెరుస్తాడు అనే విషయాన్ని వీడియో చివరి నిమిషాల్లో మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళకు చెందిన తిరువనంతపురం భగవాన్ శ్రీ మహావిష్ణువుకి చెందిన ఊరిగా గుర్తించబడింది. దీనిని భగవాన్ అనంత్ అనే దానితో కూడా గుర్తిస్తారు. ఇక్కడ శ్రీ పద్మనాభ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ మందిరం ఎల్లప్పుడూ అనంతమైన నిధులతో ధనంతో చర్చలో ఉంటుంది. దీంతో పాటు మందిరంలో ముడిపడి ఉన్న ఒక అతిపెద్ద రహస్యం ఉంది. ఈ విశ్వ ప్రసిద్ధ మందిరంలో ఎన్నో గుప్త రహస్యాలు గదులు ఉన్నాయని, వాటిలో కొన్ని తెరబడ్డాయని చెప్తుంటారు. కానీ ఒక గది తలుపు ఉంది, దాన్ని తెరవడం అసాధ్యం అయ్యింది. ఈ తలుపుని తెరవడం ఎవరి తరం కాదని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఈ మందిరంలో అసలు ఏముందో ఎవరు చెప్పలేరు. ఈ రహస్యమైన గది తలుపులు వాల్ట్ బి పేరుతో ప్రసిద్ధి. దీని వెనుక అసలు కథ ఏమిటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం చరిత్ర 8వ శతాబ్దానికి చెందినది. ప్రముఖ ట్రావెన్కూరు రాజుల్లో ఒకరు అయిన మార్కండ వర్మ దేవాలయానికి అనేక మరమ్మతులు చేశారు మరియు దాని ఫలితంగానే శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం ప్రస్తుత రూపంలో ఉంది. ఆయన మహావిష్ణువుకి పరమ భక్తుడు. ఆ కారణంగా తన సంపదని ఆయల అభివృద్ధికి మాత్రమే పెట్టాడు. దాని తర్వాత 1750లో మార్కండేయ వర్మ టాన్కూర్లు సంస్థానికి పద్మనాథుడికి అంకితం ఇచ్చాడు. విష్ణుమూర్తి తరపున రాజకుటుంబం రాజ్యాన్ని పరిపాలిస్తుందని మార్కండ వర్మ ప్రకటించాడు మరియు ఆయన వారసులు శ్రీ పద్మనాభ స్వామికి దాసులు లేదా పద్మనాభ స్వామి సేవకులుగా రాజ్యాన్ని సేవ చేశారు. అప్పటి నుంచి ప్రతి టాన్కూర్ రాజుకి చివరలో పద్మనాభ దాస అనే పేరు వచ్చింది. శ్రీ పద్మనాభ స్వామికి ట్రావన్కూర్ సంస్థానం ఇచ్చిన దానాలను తిరుపతి దానంగా పేర్కొంటారు. ఈ మందిరం శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఎంత విశాలంగా ఉంది అంటే 3 ద్వారాల ద్వారా విగ్రహాన్ని చూడవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి, మొదటి ద్వారంలో భగవంతుడు ముఖాన్ని చూడవచ్చు మరియు రెండో ద్వారంతో నాభిలో ఉన్న కమలాన్ని మరియు కమలంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూడవచ్చు మరియు మూడో ద్వారంలో స్వామి యొక్క పాదాలను చూడవచ్చు. ఈ మందిరాన్ని ప్రపంచంలో అత్యంత ధనిక మరియు ప్రసిద్ధ మందిరంలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మందిరంలో ఉన్న రహస్యమైన గదుల పేర్లు వాల్ట్ ఏ, బి, సి, డి మరియు ఈ మరియు ఎఫ్ పేర్లతో గుర్తించబడింది. కానీ 2014లో ఇక్కడ మరో 2 రహస్య గదులను కనుగొనడం జరిగింది. వాటికి జి మరియు హెచ్ పేర్లు ఇవ్వడం జరిగింది. 2011లో ఐపీఎస్ అధికారి సుందరరాజా మందిరాన్ని బాగా శోధించడానికి సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశాడు. అయితే 2011లో సుప్రీంకోర్టు అనుమతితో 6 గదులను తెరవడం జరిగింది మరియు అందులో ధనం, వెండి, ఆనిముత్యం ఇంకా వజ్రాలు బయటపడ్డాయి. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుంది. కానీ వాల్ట్ బి దాన్ని నిలావరస్ మరియు కల్లారా అని పిలుస్తారు. అయితే ఆ ద్వారాన్ని తెరిచే సాహసం ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆ ద్వారాన్ని ఎవరైతే తెరవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు మరణానికి గురయ్యారు. వాల్ట్ బి నాగబంధంతో నిర్బంధించారు అని చెప్తుంటారు. ఎవరైతే ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆపదని కొని తెచ్చుకుంటారు. అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ గదులను తెరవడానికి దరఖాస్తు పెట్టిన అధికారి ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారం రోజుల్లో దుర్ఘటనకు గురై చనిపోయాడు. 1931లో కొంతమంది దొంగలు ఈ మందిరాన్ని తెరవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని వేల పాములు వచ్చి వాళ్ళని చంపాయని చెప్తుంటారు. అయితే వాల్ట్ బి గది చెట్టు కొమ్మలతో చేసిన ద్వారం కలిగి ఉంది. అయితే ఈ ద్వారాన్ని మంత్రంతో మరియు నాగబంధంతో బంధించారని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. తలుపులపై 2 నాగసర్పాల బొమ్మలు చెక్కబడ్డాయి. వాటికి ఋషులు మంత్రంతో బంధించారు. ఏ వ్యక్తి అయితే ఎలాంటి పాపం చేయకుండా పుణ్యం మాత్రమే చేస్తాడో మరియు ఎవరికైతే గరుడ పురాణం ఉచ్చారణ స్పష్టంగా వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ ద్వారాన్ని తెరవగలరు. గరుడ పురాణం ఉచ్చారణలో ఏ మంత్రం తప్పొచ్చినా దోషం వచ్చినా అతనికి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే త్వరలోనే ఆ ద్వారాన్ని తెరిచే వ్యక్తి జన్మించబోతున్నాడని హిందూ పురాణాలలో ఉంది. కల్కి భగవానుడు ద్వారాన్ని తెరుస్తాడు అని హిందువులు నమ్ముతారు. ఇప్పుడు ఈ మాటల్లో ఎంత నిజం ఉందో సమయం మాత్రమే చెప్పగలదు. ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? అసలు ఈ మందిరం యొక్క రహస్యం ఏమై ఉంటుంది? ఈ వాల్ట్ బి ద్వారం వెనుక అసలు ఏముందో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.